దీన్ని తయారు చేయడానికి మామూలుగా కూరగాయ పచ్చళ్ళు వేసేటప్పుడు నేను గరం మసాలా వేయను, కానీ చికెన్ మనం పికిల్ తయారు చేసేటప్పుడు కొంచెం హోల్ గరం మసాలా అట్లా అని చెప్పి ఎక్కువ వేయకండి. ఒక 4-5 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే దీంట్లో ధనియాలు, మిరియాలు వేసి దీన్ని స్లోగా ఇలా కుక్ చేసుకోండి. చూడండి, ఇలా స్లోగా దీన్ని వేయించుకొని మనం దీన్ని పొడి చేసి తర్వాత మనం చికెన్ పిక్కుల్లో వేసుకుంటాం. మన చికెన్ పిక్కులు ఒక మంచి ఘాటు రావాలి, అందుకే మిరియాలు కూడా వేసాను, కారం పొడి కూడా వేసాను. ఆ ఘాటు లేకపోతే చికెన్ పిక్కుల్లో మజానే ఉండదు. సో ఫుల్గా కారం గిరం అన్నీ వేసి చేస్తాను. ఇప్పుడు మనం గరం మసాలా వేసాం, ధనియాలు, మిరియాలు, తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే మెంతులు. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాం. మనకి పచ్చళ్ళు ఏది చేసుకున్నా ఆవాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆవాలు న్యాచురల్గానే మనకి పికిల్స్ అవి పాడవకుండా కాపాడుతుంది. మనం నార్త్ ఇండియాలో అక్కడంతా పికిల్స్ చేసేది వాళ్ళు ఆవాల నూనెతోటే. మనం నువ్వుల నూనె, మనం వేరే ఆయిల్స్ వాడతాము, కానీ మీరు కావాలంటే నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఆవాల నూనెతో కూడా చేసుకోవచ్చు. కానీ మనకి అలవాటు లేదు కాబట్టి మనం నువ్వుల నూనె అవి వాడి చేసుకుంటాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు వీటన్నిటిని స్లోగా వేయించండి. ఎంత తక్కువ మంటలో ఎంత ఎక్కువసేపు వేయించితే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చక్కగా వేడెక్కిపోయింది, మంచిగా సువాసన బయటకు వచ్చింది. అయితే పొడి చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటాను, ఎందుకంటే ఇలాంటి మసాలాలు ఏమన్నా పొడి చేసేటప్పుడు మనకి పొడి ఈజీగా అయిపోతుంది గ్రైండర్లో. చూడండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ చికెన్ పీసెస్ని నూనెలో ఫ్రై చేసి ఎలా చేయాలో చూపిస్తాను. చాలా ఈజీ, అవలీలగా చేసుకోవచ్చు. 4 రోజుల పాటు మనం పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మనకి ఇది చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోండి. మన మసాలా జార్ ఉంటుంది కదా మనం పొడి చేసేది, దాంట్లో వేసేసి ఫైన్గా పొడి చేసేసుకోండి. మన చేసుకునే చికెన్ పికిల్కి ఆ ఘాటు అనేది ఈ పొడి అందచేస్తుంది. ఈరోజు నేను చేసేది మామూలు చికెన్ పికిల్ కాదు. ఈరోజు నేను బోన్లెస్ చికెన్ పికిల్ ఎప్పుడు చేసుకుంటుంటాం, కానీ బోన్ పెట్టి ఈరోజు చేస్తున్నాను. ఎందుకంటే బోన్లెస్ చేసుకొని మనం 3 నెలలు కూడా పెట్టుకోవచ్చు. కానీ చికెన్ బోన్తో చేసినప్పుడు మార్కెట్లో చికెన్ బోన్తో కూడా పికిల్స్ అమ్ముతారు, కాకపోతే అందులో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సోడియం బెంజాయిడ్, అలాంటి ప్రిజర్వేటివ్స్ వేసి చేస్తారు. నేనైతే ఏమి ప్రిజర్వేటివ్స్ వేయకుండా చేస్తాను. ఇది తయారు చేసిన తర్వాత మీరు చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 4 రోజులు ఈజీగా చక్కగా పాడు కాకుండా తినొచ్చు. అంతేకాకుండా ఉప్పు కూడా మనం ఇలాంటి పికిల్స్లో ఎప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి. పికిల్ మనం తయారు చేసిన మరుసటి రోజు ఇంకొకసారి పికిల్ టేస్ట్ చూడండి, అవసరం అనుకుంటే ఉప్పు లాస్ట్లో కూడా అడ్జస్ట్ చేయాలి. కానీ ఇలా చికెన్ బోన్తో మనం చేసేటప్పుడు చికెన్ ఫ్రెష్గా తీసుకొచ్చుకోండి. మార్కెట్కి వెళ్ళి మన ముందే ఫ్రెష్గా కట్ చేపించి తెచ్చుకోండి. తర్వాత ఈ చికెన్ని మనం ఉప్పు నీళ్ళల్లో కొంచెం సేపు నానబెట్టండి. ఒక 2-3 గంటలు చికెన్ పీసెస్ నానితే చికెన్ సాఫ్ట్గా తయారవుతుంది. సో మరి ఇంకొకటి ఏంటంటే, మనం ఇది నూనెలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం మీడియం హాట్లో కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోండి. ఆ ముక్కల్లో ఏదన్నా కానీ తేమ ఏదున్నా కానీ అది కుక్ అయిపోతుంది. తర్వాత ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మనం చికెన్ పిక్కులు పెట్టినప్పుడు ముక్క పై తేలకూడదు, ఆ నూనె పైనుంచి చక్కగా కవర్ అవ్వాలి. సో ఇంకొకటి, చికెన్ తర్వాత కడిగేసిన తర్వాత ఒక జాలీలో వేసాను. ఏమి మాయిశ్చర్ లేకుండా వీలైనంత వరకు మాయిశ్చర్ తీసేయండి. మీకు ఇంకో ఓపిక ఉంటే దాన్ని ఒక పొడి గుడ్డ మీద కానీ పేపర్ మీద కానీ పెట్టేసి కొంచెం సేపు ఎండలో కూడా పెట్టండి, ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువసేపు కాదు, కేవలం అరగంట సేపు పెడితే చాలు. డ్రై అయిన తర్వాత ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం నూనె, మనము 1 కేజీ చికెన్కి మనకి దగ్గర దగ్గర 300 గ్రాముల నూనె పడుతుంది. అప్పుడే మన పికిల్స్ బాగుంటాయి. సో అందుకని చెప్పేసి మనం నూనె వేడెక్కిన తర్వాత కొంచెం డ్రైగా ఉన్న చికెన్ పీసెస్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం. ఇంకా డ్రై అయితే ఇంకా బాగుంటుంది, కానీ పర్లేదు, ఈ మాత్రం చేసాను. చికెన్ పీసెస్ వేస్తున్నాను వేడి నూనెలో, మరీ ఎక్కువ వేడక్కర్లేదు. అయితే ఫ్రై చేసేటప్పుడు దాంట్లో నుంచి తేమ బయటకు వస్తుంది. ఇలా నూనెలో ఫ్రై చేసేటప్పుడు నూనె బయటికి ఎగిరే ఛాన్స్ ఉంటుంది. ఈ నూనెలో ఆ తేమంతా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. కాబట్టి కొంచెం మీడియం హాట్లో మనం ఫ్రై చేసుకోవాలి, కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన చికెన్ పీసెస్ మంచిగా ఇలా బయట కొంచెం అంతా ఆ బ్రౌను ఫ్రైడ్ అయిన టెక్స్చర్ రావాలి.
మనం ఎటువంటి పిండి పదార్థం వేయలేదు, దానికి ఏం కోటింగ్ చేయలేదు, కేవలం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం. కొంచెం అంత ఉప్పు దిగి కొంచెం సాల్టీగా ఉంటుంది. కానీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 పెద్ద చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా మనకి చక్కగా దీంట్లో కలిసిపోవాలి. దీన్ని మరీ ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. మనం వేసిన ముద్ద అంతా ఈ నూనెలో కలిసిపోవాలి. ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో కరివేపాకు వేద్దాం, స్టవ్ కట్టేద్దాం. నూనెలో చికెన్ పీసెస్ ఉన్నాయి, మంచి టెంపరేచర్ హై ఉంటుంది కాబట్టి కరివేపాకు వేయండి. అందులో వేగుతున్నప్పుడు కింద స్టవ్ కట్టేసేయండి. చూడండి, ఇప్పుడు ఇందులో పసుపు వేయండి, దీన్ని కలిపేసేయండి. ఇది చూడ్డానికి మీకు చాలా నూనె ఉన్నట్టు అనిపిస్తుంది. ఇందులో చింద అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మన మసాలా పొడి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వీటిని వేసుకున్న ఆ మసాలా పొడి ఇందులో వేసేయండి. దీన్ని కలపండి. నూనె చల్లగా అవ్వలేదు, కొంచెం వేడిగానే ఉంది, కానీ మరీ ఫ్రైయింగ్ అంతా హాట్ కాదు. అలాగే దీంట్లో కారప్పొడి, ఇందులో ఆ ఘాటు కొంచెం ఉండాలి, అందుకే కారప్పొడి కూడా నేను వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఉప్పే వేయలేదు. సో ఉప్పు కూడా బ్రహ్మాండంగా బోల్డ్ పడుతుంది. ఇందులో ఉప్పు వేయండి. చూడండి, మనకి కొంచెం ఇలా ఉప్పుని అన్నీ పీల్చేసుకొని మన మసాలా కూడా పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో కొంచెం డ్రైగా మనం చేసుకున్న ఆ నూనె వల్ల మనకి చక్కగా ఇలా ఉంది. ఎందుకంటే ఇలా చేసుకుంటే మీ పికిల్ అంత ఈజీగా పాడు కాదు, కానీ ఆ మసాలాలు కొంచెం ఊరాలి, అప్పుడు ఈ గ్రేవీ ఇంకా చిక్కగా అవుతుంది. అందుకని చెప్పేసి నిమ్మకాయ జ్యూస్ వేస్తున్నాను. యాక్చువల్గా వెనిగర్ వేద్దామని వెనిగర్ కూడా తెచ్చాను. నా దగ్గర ఉన్న వెనిగర్ ఘాటుగా పుల్లగా ఉండాలి, అలా లేదు, కొంచెం నీళ్ళ వెనిగర్లా ఉంది. ఇది కుకింగ్ వెనిగర్, అంటే వంటల్లో చేసుకునే వెనిగర్. మనము పికిల్స్లో వాడే వెనిగర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అలాంటి వెనిగర్ వేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా లేనప్పుడు మనం నిమ్మరసం తీసుకొని ఇందులో వేసుకోండి. ఆ పులుపు అనేది మనకి పచ్చళ్ళలో చాలా ముఖ్యం. ఇప్పుడు దీన్ని వేసేసి ఇది కొంచెం మనం వేసిన డ్రై పౌడర్స్ అన్నీ ఆ తేమని పీల్చుకుంటాయి, అప్పుడు మనకి కావాల్సిన చిక్కదనం. చూడండి, ఇలా వేయగానే ఇమీడియట్గా తేమ పీల్చేసుకొని మసాలా ఎలా చిక్కగా అయిపోతుంది చూడండి. పికిల్ ఇన్స్టెంట్గా ఆ నిమ్మకాయ రసం వేయగానే పీల్చేసుకుంది. కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు ఒక 2-3 గంటలు ఆగి తినడం స్టార్ట్ చేయాలి. చాలా చాలా బాగుంటుంది. నా దగ్గర ఎప్పుడు టేబుల్ మీద ఇలాంటి నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఉంచుకుంటాను. ఇంకేంటి మరి టేస్ట్ చేసేద్దామా? మరో 2 సార్లు ఉప్పు చూసుకోండి. ఇలా ఆ నూనె స్లోగా ఇందులో నుంచి బయటకు వచ్చి మనకి నాటుగా ఘాటుగా ఉండాల్సిన ఈ పికిల్. చికెన్ బోన్ పికిల్ బ్రెస్ట్ పికిల్ కంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి, మన చికెన్ పికిల్ వాఫ్ ఇందులో ఆల్రెడీ పీల్ చేసుకుంది. అంతే, పెట్టుకోండి సాంబార్ అన్నం, పెరుగన్నం, చికెన్ పికిల్. అది కూడా చికెన్ బోన్ తో పికిల్ తయారు చేసుకోవడం కోసం మనం ముందుగా ఒక ప్యాన్ లో డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ హోల్ గరం మసాలా, ధనియాలు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ వేసి స్లో మంటలో ఫైన్ గా పొడి చేసుకోండి. తర్వాత వేడి నూనెలో చూపించిన విధంగా చికెన్ బోన్ పీసెస్ లైట్ గా డ్రైగా నీళ్లు లేకుండా తయారు చేసుకొని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైతే చికెన్ పీసెస్ కొంచెం లైట్ గా డ్రై అయి మంచిగా పీసెస్ మంచి రంగు వచ్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసి పసుపు, స్టవ్ కట్టేసి మనం ముందుగా తయారు చేసిన ఆ గరం మసాలా స్పైస్ పౌడర్ ఇందులో వేసుకోండి. తర్వాత కారప్పొడి అలాగే ఉప్పు కూడా అడ్జస్ట్ చేసి మరింత వేడి తగ్గినాక నిమ్మకాయ జ్యూస్ వేసి ఒక 3-4 గంటలు ఆగి అప్పుడు ఈ చికెన్ పికిల్ని ఫుల్గా ఆస్వాదించవచ్చు.